మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మండలంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి విచ్చేసిన మన ఎంపీడీఓ గారు, ఆర్ఐ గారు, ఎంపీటీసీ వెంకటేష్ గారు, సింగిల్ విండో డైరెక్టర్ రామచంద్ర గారు, ఏపీఓ గారు, ఆర్డబ్ల్యూఎస్ఏఈ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన మునిరత్నం గారు, ఆనందం గారు, మాణిక్యం గారు, వెంకటప్ప, అందరూ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరున రామయ్య అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మొన్ననే మనము జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకున్నాం. రిపబ్లిక్ డే ఉత్సవాలు ఉద్దేశం ఏమంటే, ఆ రోజు నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి దినము. అంటే ఆ రోజు నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము భారతదేశాన్ని సర్వసత్తాక గణతంత్ర సామ్యవాద లౌకిక భారతదేశంగా రాజ్యాంగం హక్కులు కల్పించినటువంటి రోజు. అంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు. అంతకుముందు ఏ విధంగా ఉండేది? బ్రిటిష్ కాలంలో సాంఘిక దురాచారాలు ఉండేటివి. దళితుల పట్ల చిన్న చూపు చూసేవాళ్ళు. దళితులను ప్రత్యేకించి అంటరానితనము అనేది ఒకటి ఉండేది. మనువాద సిద్ధాంతంలో అంటరానితనం పెట్టి దళితులను చిన్న చూపు చూస్తూ, దళితులను అంటుకుంటే కూడా అదేదో పెద్ద నేరం ఉన్నట్లు అగ్రవర్ణాలు చూసేవాళ్ళు. ఆ పరిస్థితుల నుండి మనకి ఏ రోజు అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చిందో సమానమైన అవకాశాలు, ఆ రోజు నుండి సమానమైనటువంటి హక్కులు వచ్చినాయి. ఆ హక్కుల ప్రకారము విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి భారత ప్రభుత్వం ముఖ్యంగా వెనుకబడినటువంటి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, మిగతా వాళ్ళంతా అప్పటికి ఆర్థికంగా బాగున్నారు. అప్పటికి ఎస్సీల్లో చాలా తక్కువ మంది నిరక్షరాస్యత ఉండేది. చదువు లేకుండా కేవలం కూలీ పనులు చేసుకుంటా అంటరానితనం పాటించే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల నుండి రాజ్యాంగం ఇచ్చినప్పటి నుండి చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చింది మనకు. ఆ రోజు నుండి దళితులకు రిజర్వేషన్ కల్పించారు. అంటే చదువుకోవడానికి విద్యా ఉద్యోగ రంగాల్లో మీకు రిజర్వేషన్ కల్పించిన దానివల్ల ఆ రోజు బ్రాహ్మణ ఆధిపత్యం ఉండేది. ఏది ఉద్యోగాల్లో ఎక్కడ చూసినా కూడా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, లేదా పోస్ట్ ఆఫీస్కి పోయినా, లేదా ఉద్యోగాల్లోకి పోయినా బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. బ్రాహ్మణ ఆధిపత్యం నుండి ఈ 75 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ను పుచ్చుకొని అందిపుచ్చుకొని చదువుకున్నటువంటి వ్యక్తులు దళితుల్లో ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్లో అత్యధికంగా ఈ భారతదేశంలో ఉన్నారు అనే విషయం సగర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్లు ఎవరున్నారంటే దళితులు ఉన్నారు ఎక్కువ మంది. దానికి కారణం మన రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు. మేము కూడా సమానత్వం కోసం పాటుపడినాం. ముఖ్యంగా ఇప్పుడు రత్న చెప్పారు ఈ హక్కుల గురించి. రత్న మేము కూడా మండలంలో అంటరానితనము ఉంటే 2 గ్లాసుల విధానం నిమ్మనపల్లిలో ఉంటే దానిపైన పోరాటం చేశాం. అదేవిధంగా కొమ్మగాలపల్లిలో దళితులను దేవాలయానికి రాకపోతే ఆడపోయి దళితులను దేవాలయం ప్రవేశం చేయించాం. ఈ రోజు ఈ మండలంలో ఎక్కడ అంటరానితనం లేదు అని మాత్రం సగర్వంగా చెప్పగలుగుతాం. అందరినీ సమానంగా చూస్తున్నాం, సమానమైన హక్కులు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా అప్పుడు ఎట్లా ఉండేది? భూ సమస్య గురించి చెప్పాడు రత్న. ఈ గ్రామంలో భూములు అప్పుడు ఎవరు ఉన్నారు? రెడ్లు, కర్ణాలు. రెడ్లు, కర్ణాలు ఏం పెట్టేది? వాళ్ళ ఇంటికాడ ఎవరు పని చేస్తారో వాళ్ళ పేర్లతో పెట్టుకునేసేది భూములన్నీ. ఒక 50-60 ఎకరాలు వాళ్ళ పేర్లేమో దళితులు ఉంటాయి, అనుభవించేదేమో వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. నేను సర్పంచ్ అయిన తర్వాత దాదాపు 20-25 సంవత్సరాల క్రితం పోరాటాలు చేసి మొత్తం ఈ ఎవరిపైతే బినామీ పేరుతో పెట్టుకున్నారో ఆ భూములన్నీ తిరిగి దళితుల స్వాధీనం చేయడం జరిగింది. ఎవరి పేరుతో అయితే భూములు ఉన్నాయో ఈ రోజు వాళ్ళే ఓనర్లు అయిపోయారు తప్ప ఎవరు కూడా బినామీ పేరుతో పెట్టుకునే వాళ్ళ చేతులు ఎక్కడా లేవు. ఎవరైతే పట్టా ఇచ్చారో ఆ కాలంలో వాళ్ళు పెట్టుకున్నారు. ఒక 20 ఎకరాలు, 30 ఎకరాలు పెట్టుకున్నారు, 60 ఎకరాలు కూడా పెట్టుకున్నారు. అన్ని ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసినాం. కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో ప్రతి దళిత రైతు భూమి ఉంది. ఈరోజు భూమి ఉందంటే ప్రతి ఒక్కరికి భూమి ఉంది. కారణం ఏమంటే సమానత్వం కోసం పోరాడే కొంచెం ఆలోచన విధానం. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలా. దళిత వాడల్లో ప్రతి దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు వేసాం. బాగా గమనించండి. ఒకవేళ 1-2 బిట్లు నిలిచిపోయిండొచ్చు. ఇక్కడ వేసాం, మాదిగపల్లి వేసాం, క్రిస్టియన్పేటలో వేసాం, గుళ్ళబుర్దులో కూడా నిన్న పూర్తి చేశాం. ఎక్కడ దళిత వాడు ఉంటే ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే రిజర్వేషన్ ఉంటుంది దళితులకి. వచ్చే డబ్బుల్లో కూడా 15% నిధులు దళిత వాడల్లో ఖర్చు చేయాలని నిబంధన ఉంది. దాని ప్రకారం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. గతంలో
మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు సబ్సిడీ రుణాలు ఇస్తా ఉన్నాం, ఆవులకు లోన్లు ఇస్తా ఉన్నాం, గొర్రెలకు లోన్లు ఇస్తా ఉన్నాం. ఈ విధంగా ఇచ్చే సబ్సిడీ లోన్లని గత కొంతకాలంగా ఆపేశారు. తిరిగి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం. ప్రతి ఒక్క దళిత కుటుంబానికి సబ్సిడీ కింద మీరు ఆవులు పెట్టుకున్నా, లేదా అంగడి పెట్టుకున్నా, కుట్టు మిషన్లు పెట్టుకున్నా, లేదు ఇంకేదైనా వ్యాపారం చేసుకున్నా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది. నిన్ననే బీసీ రిజర్వేషన్ కు సంబంధించి సబ్సిడీ రుణాలకు సంబంధించి జీవో వచ్చింది. 2-3 రోజుల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా జీవో వస్తుంది. కాబట్టి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా దళితులకు ముందుండి వాళ్ళ తరపున పోరాడతామని చెప్పి, సమాన హక్కుల కోసం సామ్యవాద సిద్ధాంతాలతో సమాజం కోసం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన రత్నా గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ వచ్చి సమస్యలు తెలియజేసినందుకు అందరికీ వన్స్ ఫర్ ఆల్ థాంక్స్.